రేపు వనస్థలిపురంలో జరగబోయే అనన్య ఎకో రిసార్ట్స్ టూరిజం పార్కులో బీసీ జన భోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు దుస్స యాదగిరి బీసీ జేఏసీ చైర్మన్ తెలిపారు. రాష్ట్రంలోని 130 బీసీ కులాల మధ్యన సమన్వయం సాధించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ బంధువులను ఆహ్వానించమని, అలాగే బీసీ నాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించమని తెలిపారు. బీసీల ఐక్యతను చాటి చెప్పాలని అన్నారు. పెద్ద ఎత్తున బీసీ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బోటిది ఫ్రై, బోటి చారు అంటున్నా మనం. బోటి చారు అట, బోటి చారు, చికెన్ లగాను, ఫిష్ భోజనాలు. ఫిష్ ఇంకా అందుబాటులోకి రాలేదు. 2-3 వేల మందికి, 3,000 మందికి వంటకాలు. రేపు జరగబోయే బీసీ జనభోజనాల కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి రేపు జరగబోయే డీన్ పార్క్ వనస్థలిపురంలో జనభోజనాల కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్బీ నగర్ బీసీ జాక్ చైర్మన్గా ఈ కార్యక్రమానికి నిర్వాహకుల్లో ఒకరిగా ఈ కార్యక్రమాన్ని బీసీల ఐక్యతకు, బీసీల సంఘటితానికి, బీసీల రాజ్యాధికారానికి 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఈ జనభోజనాల వేదికను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలంటే మనము సామూహికంగా, సాంస్కృతికంగా మనం ఇక్కడ ఒక మేధోమథన జరిగే కార్యక్రమం కాబట్టి దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, బీసీ ఉద్యమకారులు, ప్రతి ఒక్కరూ బీసీ రాజ్యాధికార అభిలాష ఉన్న వారందరూ పాల్గొంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలందరూ పాల్గొనాల్సిందిగా కోరుతూ ఈ అనన్య డీన్ పార్కులో జరుగుతున్నటువంటి బీసీ జనభోజన కార్యక్రమాన్ని బీసీ రాజ్యాధికార కార్యక్రమానికి తొలి మెట్టుగా, తొలి అడుగుగా మనందరం భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.